సోదరులారా, ఒక తల్లి బిడ్డను కలిగే సమయంలో ఆ బిడ్డ లోపల ఉంటాడు. లోపల ఉన్నప్పుడు ఆ తల్లి పేగు ఆ బిడ్డకి కలిసిపోయి ఉంటుంది. అప్పుడు తల్లి తినే ఆహారం అంతా బిడ్డలోకి వెళ్తుంది. తల్లి నుండి ఆ పేగు కట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి కట్ అయినప్పుడు కడుపులో ఆ బిడ్డ సరిపోతాడా? కట్ అయితే వేరైతే సరిపడా. దేవునిలో నువ్వు అంటుకట్టుకోకపోతే నీ వేరు లేక నీ పేగు దేవుని నుంచి తెగిపోతే చచ్చిపోతావు. కానీ ఎప్పుడు కూడా నీ పేగు ఎక్కడ ఉండాలా అంటే ఆయన గాయపరచబడ్డాడు, నీవు చెక్కబడాలి. చెక్కబడి ఆ చెక్కబడిన నీవు ఆ గాయాల్లోకి పోయి అంటుకట్టుకోవాలి. అంటుకట్టబడితే ఫలిస్తావా లేదా? నేను మొన్న చెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తున్నాను. మా ఇంటి వెనకాల చెట్టు ఉంది, దాని కింద కూర్చొని ఆలోచన చేస్తున్నాను. ఎవరో పాపం ప్రయాసపడి తీసుకొచ్చి అంటుకట్టారు. నేనేదో సౌకు కోసం తీసుకొచ్చి పెట్టాను. పెడితే ఇప్పుడు చూస్తే అంటుకట్టబడిందేమో పెరిగిపోయింది, అంటు కట్టించుకున్నది పెరిగిపోయింది, అంటు కట్టబడిందేమో ఇంత కొమ్మే. ఎందుకని? ఇది సరిగా అంటు కట్టబడలేదు. కనుక నీవు క్రీస్తులు దేవుడు నీకు రక్షకుడు, దేవుడు నీకు తెలుసు, కానీ నీవు పెరగట్లేదు, లోకం పెరుగుతుంది. దేవుని ప్రేమని వెంబడిస్తుంది, కానీ ఆ ప్రేమని నీవు అర్థం చూసుకోలేదు. కనుక ఏం చేయాలంటే నీకు బాగా మంచిగా చెప్పాలి. భక్తుని పౌలు అన్నాడు, మా జ్ఞానముతో మేము మీకు బోధించము, దేవుని వాక్య ప్రకారమే. క్రీస్తులో నిన్ను నువ్వు అంటగట్టుకుంటే నీ జీవితంలో మహా గొప్ప సంతోషం అన్నది. ఎంత సంతోషం అంటే అది పరలోకంలో ఉంది అనటానికి కాదు. పరలోకంలో ఉంది, పరలోకం ఎక్కడో లేదు, మీ మధ్య ఉన్నది. కనుక ఎక్కడుంది పరలోకం? ఎక్కడుంది? మీ మధ్య. క్రీస్తుని కలిగిన వారు ఎక్కడే పరలోకాన్ని అనుభవిస్తారు. ఎక్కడ సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆహారం ఉంటుంది, ఔషధం ఉంటుంది. వీటన్నిటికంటే ముందు, ఇవన్నీ వచ్చేదానికి ముందు ఏముంటుంది? సిలువ ఉంది. సిలువను ఎత్తుకొని నువ్వు బయలుదేరినప్పుడే దీవెనలు ఉన్నాయి. సుందర్ సింగ్ గారు ఉన్నాడు, సిలువ మోసారు. ఎందుకు మోసారు? చాలా ఆస్తిపరుడు, కానీ యేసు ప్రభువును మాట్లాడిన తర్వాత ఆయన దేవుడు యేసు ప్రభు అని అర్థం చేసుకుని నేను ఆయన కొరకు బ్రతుకుతూ అనేకులు నేను ప్రకటన చేస్తాను బయలుదేరినాడు. దేవుని బిడ్డలు వారి ప్రాణముల లక్ష్యం చేయరు, గుర్తుపెట్టుకోండి. వారి కొరకు జీవించరు. ఎందుకంటే యేసు ప్రభు వారు తన కొరకు తాను జీవించలేదు, స్వార్థముతో ఆయన ఈ లోకంలోకి రాలేదు. సమస్తమును త్యాగం చేసి లోకంలోకి వచ్చినాడు. నీ కొరకు నా కొరకు తనకున్న సమస్తాన్ని త్యాగం చేసినాడు. ఆయన ప్రకారం నీవు ఉండాలంటే ఏం చేయాలా? అందుకనే నువ్వు ఎలాంటి వాడు ముందు తెలియబడటానికి ఏమంటారు